ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో తులసి మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ఏమిటో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ. మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட். முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. హలో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండడానికి నిపుణుల మిరాకిల్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. తులసి మొక్క ఇంట్లో పవిత్రత, ఆరోగ్యానికి ప్రతీక. ఎప్సమ్ సాల్ట్ స్ప్రేతో ఆకులు పచ్చగా మెరుస్తాయి, కీటకాలు దూరం అవుతాయి, గాలి పరిశుభ్రత పెరుగుతుంది. భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి ముందు లేదా ప్రాంగణంలో తులసి ఉండటం అంటే ఒక పవిత్రత, ఒక సానుకూల శక్తి అని నమ్మకం. ఇది ప్రతి ఉదయం దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేక కుటుంబాల్లో ఆచారం. తులసి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు గాలి పరిశుభ్రతను పెంచడం, వ్యాధులను దూరం ఉంచడం వంటి ప్రయోజనాలను ఇస్తాయి. అయితే ఇంత విలువైన మొక్కను పెంచడంలో చాలామంది ఒక సాధారణ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. మొక్క త్వరగా ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, చివరకు పూర్తిగా నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తులసి మొక్క బాగా పెరగడానికి చాలామంది క్రమంగా నీరు పోస్తే చాలు అని అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం తులసి మొక్క బలంగా పెరగడానికి నీరు మాత్రమే సరిపోదు, దానికి సరైన పోషకాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ ద్రావణం మొక్కల్లో క్లోరోఫిల్ తయారీలో సహాయపడుతుంది. క్లోరోఫిల్ పెరిగినప్పుడు తులసి ఆకులు మళ్ళీ పచ్చగా మెరవడం ప్రారంభిస్తాయి, మొక్క వేర్లు బలపడతాయి, కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి. కేవలం 2-3 వారాల్లోనే మీరు తేడా గమనించగలరు. సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తరువాత స్ప్రే చేయడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మి ఉన్న సమయంలో స్ప్రే చేస్తే మొక్క ఆకులు వేడి కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సాయంకాలం సమయమే బెస్ట్. ఎప్సమ్ సాల్ట్ మొక్కకు పోషకాలు అందించడమే కాకుండా అనేక రకాల కీటకాలను దూరంగా ఉంచుతుంది. ఇది సహజ కీటక నాశనం వల్లే పనిచేస్తుంది. తులసి మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వేళ్ళు బలపడతాయి. దీనివల్ల మొక్క ఎక్కువ కాలం జీవించి మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంట్లో తులసి పచ్చగా పెరగడం మెరవడం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది అని అనేక మంది విశ్వసిస్తూ ఉంటారు. తులసి చుట్టూ గాలి పరిశుభ్రంగా ఉంటుంది. దాని ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి. గాలి నాణ్యత మెరుగుపడడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. తులసి మొక్కకు ఆరోగ్యంగా ఉంచడం ఖరీదైన పని కాదు. ఒక్క స్ప్రేతో పచ్చదనం తిరిగి వస్తుంది. పచ్చగా మెరుస్తున్న తులసి మొక్క చూడడమే మనసుకు శాంతినిస్తుంది. క్రమం తప్పకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో నిండిన వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇప్పుడు వివరాలు తెలిసిన తర్వాత ఇంత విలువైన మొక్కను పెంచడంలో ఒక సాధారణ సమస్యను ఎదుర్కొంటున్న వారు అందరూ విరుగుడుకు మార్గం దొరికింది అనుకుంటున్నాను. ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.